వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక ముఖ్యాంశాల్లోకి వస్తే ప్రముఖ సినీ సంగీత దర్శకులు కీరవాణి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తెలంగాణ రాష్ట్ర గీతానికి కొత్త బాణీని సమకూర్చే పనిని కీరవాణికి అప్పగించిన విషయం మనకు తెలిసిందే. ఈ గీతాన్ని రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజైన జూన్ 2న సోనియా గాంధీ చేతుల మీదుగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. హుజూరాబాద్ జిల్లా ఇల్లందకుంట గ్రామంలో బీరన్న ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ జిల్లా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ప్రవీణ్ పాల్గొన్నారు. ప్రవీణ్కి అక్కడి నాయకులు, మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. ఇల్లందకుంట మండలంలోని మల్యాల, లక్ష్మాజపల్లి గ్రామాలలో బీరన్న ఉత్సవాలలో భాగంగా వందలాది మంది మహిళలు నెత్తిన బోనాలు పెట్టుకుని డప్పు చప్పుళ్ల మధ్యన నృత్యాలు చేస్తూ బీరన్నకు బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ప్రవీణ్ గారికి స్థానికులు, మహిళలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాలలో కులదేవతల పండుగలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం అని, గ్రామ దేవతలను పూజించడం వల్ల గ్రామంలోని ప్రజలు సుఖశాంతులతో ఉండడంతో పాటు పాడి పంటలు సమృద్ధిగా ఉండి ఆయురారోగ్యాలతో ఉంటారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. గ్రామదేవతల ఉత్సవాలు జరపడం మంచి సాంప్రదాయమని పేర్కొన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఒడితల ప్రవీణ్ గారి వెంట కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మోరంపల్లి బంజర గ్రామంలోని మహిళా శక్తి కేంద్రానికి గవర్నమెంట్ పని కల్పించడాన్ని అభినందిస్తూ అక్కడి మహిళలు హర్షం వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజారా గ్రామంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సెర్ఫ్ ఆధ్వర్యంలో మహిళా శక్తి కుట్టు కేంద్రానికి స్కూల్ పిల్లల యూనిఫామ్ ఆర్డర్ ఇవ్వడాన్ని పలువురు మహిళలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. 20 మంది మహిళలు ఉన్న ఈ కేంద్రానికి గవర్నమెంట్ ఇటువంటి పనిని కల్పించడం పట్ల మహిళా టైలర్లు హర్షం వ్యక్తం చేశారు. చెప్పలే రెడీ చెప్పలేదు. స్టార్ట్ చేసాము. మాకేంటంటే గవర్నమెంట్ మంచి అవకాశం ఇప్పించింది. స్కూల్ యూనిఫామ్స్ కుట్టడం మాకు ఇచ్చారు. దానివల్ల డైలీ ఇక్కడ ఒక్కొక్కరు వచ్చి 10 పీసెస్ కుడుతున్నాం. టైలర్స్ మొత్తం ఒక 20 మంది ఉన్నారు. దానివల్ల ఒక్కొక్కరు వచ్చేసి 50, ఒక పీస్కి వచ్చి 50 రూపాయలు ఇస్తున్నారు. అట్లా మేము డైలీ ఒక 500 మందికి అమౌంట్ స్టార్ట్ చేసేసుకుంటున్నాము. దానివల్ల మా కుటుంబం కానీ అంత సంతోషంగా ఉపాధి కల్పిస్తున్నారు కాబట్టి చాలా ఆనందంగా ఉంది. మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు చాలా వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తున్నాను. నా పేరు పద్దుల సుజాత. అది సార్పాకు బూర్గంపాడు. మేము ఈ యొక్క మహిళా శక్తి కుట్టు మిషన్ కేంద్రాన్ని మేము ఏర్పాటు చేస్తున్నాము. మా యొక్క గ్రామంలో 10 నుంచి ఒక 20 మంది వరకు మహిళలు మిషన్ కుడుతున్నారు. ఈ గవర్నమెంట్ నుంచి మాకు స్కూల్ యూనిఫామ్స్ ఆర్డర్స్ వచ్చాయి. ఈ స్కూల్ యూనిఫామ్స్ రావడం వల్ల ఈ మహిళలందరం కూడా చాలా ఉపాధి పొందుతున్నాము. ఈ ఉపాధి ద్వారాగా మేము ఎస్ఎస్జీ వారీగా లోన్స్ తీసుకొని మేము ఈ యొక్క ఉపాధి ద్వారాగా ఆ లోన్స్ని రికవరీ చేయడం జరుగుతుంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడెంలో నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. 4గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నకిలీ పత్తి విత్తనాల ముఠా గుట్టురట్టు. ఈదులగూడ చౌరస్తా వద్ద 5 లక్షల విలువ చేసే నకిలీ పత్తి విత్తనాలు 1 టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 4 నిందితులను అదుపులోకి తీసుకున్నామని, మరొకరు పరారీలో ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ ఇటువంటి తప్పుడు పని చేస్తున్నట్లుగా ప్రజల దృష్టికి వచ్చినట్లయితే వెంటనే మాకు సమాచారం తెలపాలని కోరారు. పూర్తి స్థాయిలో నిషేధించాలనేటటువంటి నిశ్చయంతో తీసుకున్న నిర్ణయం సందర్భంగా నల్గొండ జిల్లా ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు జిల్లాలో అనేకమైనటువంటి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నకిలీ విత్తనాల సరఫరాను అరికట్టడానికి. ఈ క్రమంలో మన మిర్యాలగూడ డివిజన్లో మిర్యాలగూడ 1 టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్ మరియు ఎస్ఐ రవికుమార్ వాళ్ళ సిబ్బందితోటి వీళ్ళు ప్రత్యేకమైనటువంటి నిఘా ఏర్పాటు చేసి
మొన్న 25వ తారీఖున నందిపాడు క్రాస్ వద్ద ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఉండగా అతన్ని చెక్ చేయడం జరిగింది. పోలీస్ పార్టీని చూసి అతను పారిపోగా అతను అక్కడ వదిలిపెట్టిపోయినటువంటి అందాజా 260 కేజీల పత్తి విత్తనాలు, నకిలీ పత్తి విత్తనాన్ని కనుగొనడం జరిగింది. మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం వీళ్ళు డైరెక్ట్గా దీన్ని మాచల్ల మన అద్దంకి ఏరియా నుంచి డైరెక్ట్గా మంచిర్యాలకి తరలించడం జరుగుతున్నది. అద్దంకి ఏరియాలో ఉండేటటువంటి కొంతమంది వ్యక్తులు మందమర్రి ఏరియాలో సెటిల్ అయ్యి అక్కడ వ్యవసాయం చేస్తుండటం వల్ల అక్కడ వాళ్ళు రైతులతో కాంటాక్ట్ పెంచుకొని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ అమ్మటం జరుగుతూ ఉంది. ప్రస్తుతానికి ఉన్నది అది. ఈ నిందితుడిని మేము అరెస్ట్ చేసి రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత వీళ్ళ పోలీస్ కస్టడీకి తీసుకొని మిగతా విషయాలు ఏమైనా ఉంటే ఆ విషయంలో కూడా తగిన విచారణ చేపడతాం. ఉన్నత చదువుల నిమిత్తం అమెరికాకు వెళ్ళిన యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టకు చెందిన సౌమ్య అక్కడ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఉన్నత చదువుల కొరకు అమెరికా వెళ్లిన యాదగిరిగుట్టకు చెందిన యువతి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం యాదాదగిరిపల్లి గ్రామానికి చెందిన సౌమ్య కోటీశ్వరరావు దంపతులకు 2 సంతానము, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అట్లాంటా ఫ్లోరిడా యూనివర్సిటీలో మాస్టర్స్ అభ్యసించడానికి సంవత్సరం క్రితం అమెరికా వెళ్ళింది సౌమ్య. రాత్రి కూరగాయలు తీసుకుని ఇంటికి వస్తున్న సమయంలో రోడ్డు దాటుతుండగా సౌమ్యను అతివేగంగా వస్తున్న కారు ఢీకొట్టడంతో అమెరికాలో అక్కడికక్కడే మృతి చెందింది. యాదగిరిపల్లి ముసలి కులానికి చెందిన వాళ్ళం. మా అమ్మాయి గుడ్ల సౌమ్య 2022 ఆగస్టులో ఎంఎస్ చేయడానికి ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ అమెరికాకు వెళ్ళింది. అక్కడ ఎంఎస్ కంప్లీట్ చేసింది. స్టూడెంట్ వీసా మీద 6 నెలల క్రితం ఇండియాకు వచ్చింది మా దగ్గరికి. 1 నెల ఇక్కడ ఉండి మళ్ళీ అమెరికాకు వెళ్ళడం జరిగింది. వెళ్ళి స్టడీ కంప్లీట్ చేసి ఎంఎస్ సర్టిఫికేట్ కూడా తీసుకున్నది. ఇప్పుడు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నది. మా అమ్మాయి కన్సల్టెన్సీ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటూ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నది. నిన్న రాత్రి కూరగాయలు తీసుకురావడానికని అమెరికాలో ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ ఆ లొకేషన్లో కూరగాయలు తీసుకురావడానికి అని చెప్పేసి షాప్కి వెళ్ళి రిటర్న్ తిరిగి వస్తుండగా వెనుక నుంచి కారు వచ్చి మా అమ్మాయిని గుద్దేసింది అని అక్కడి సమాచారం. తర్వాత ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నదని చెప్పేసి అని సమాచారం. మళ్ళీ కొంత సమాచారం మా అమ్మాయి చనిపోయిందని కొంత సమాచారం. ఏం జరిగిందో ఏమైందో మాకేం తెలియదు. కాబట్టి దయచేసి ఇండియన్ ఎంబసీ గవర్నమెంట్ మా అమ్మాయిని త్వరగా మా దగ్గరికి పంపించాలని మేము చాలా బాధతో, ఆవేదనతో, ఆక్రోధంతో వేడుకుంటున్నాము. విశాఖ టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ 101వ జయంతి ఉత్సవాలను ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చలనచిత్ర రంగంలో ఎన్టీఆర్ పాత్రకు ప్రత్యామ్నాయం మరొకటి లేదు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహానాయకుడు అని తెలిపారు. సంక్షేమానికి మారుపేరు ఎన్టీఆర్. సంస్కరణలకు నాంది పలికింది కూడా ఎన్టీఆర్ఏ అని కొనియాడారు. ఎన్టీఆర్ ఆలోచనల నుంచి ప్రతి కార్యకర్త స్ఫూర్తి పొందాలి అని, ఆ విలువలను చంద్రబాబు నాయుడు కొనసాగిస్తూ రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడుతున్నారు అని తెలిపారు. అంటే ఎన్టీఆర్ లాగే ఉంటారు, భీముడు అంటే ఎన్టీఆర్ లాగే ఉంటారు, దుర్యోధనుడు అంటే ఎన్టీఆర్ లాగే ఉంటారు అని అంత అద్భుతంగా ఆయన పాత్రలు పోషించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు వారి 101వ జయంతి సందర్భంగా మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మరి ఇందులో కీలకంగా
పార్టీ సెక్రటరీ అయినటువంటి శ్రీని గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇందులో పాల్గొన్నటువంటి వారికి కూడా ముఖ్యంగా మా సుధాకర్ గారికి మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు అన్నగారి జయంతి సందర్భంగా వారి ఆలోచనలు ఏదైతే ఉన్నాయో వారి ఆలోచనని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కార్యకర్తకి నాయకులకి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే ఈ సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ అంటే పేదలకి బలుగు బలహీన వర్గాలకి రాజకీయ చైతన్యం కల్పించడానికి ముఖ్యంగా పెట్టినటువంటి పార్టీగా భావించాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వనపర్తి జిల్లా కేంద్రం నంది హిల్స్ నందు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో పండిట్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి వేడుక ఈ నెల 20న జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మెగారెడ్డి పాల్గొన్నారు. వనపర్తి జిల్లా కేంద్రం నంది హిల్స్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మే 27న మాజీ ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూకి వనపర్తి పట్టణానికి చాలా దగ్గర సంబంధం ఉందని తెలిపారు. అక్టోబర్ 11, 1959న వనపర్తి పట్టణానికి వచ్చి ఆ రోజు కాసు బ్రహ్మానందరెడ్డి, సంజీవరెడ్డి, రాజా రామేశ్వరరెడ్డి నలుగురు కలిసి దాదాపు 17 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రాజభవనాన్ని రాజుల ఆధీనం నుండి ప్రభుత్వ పరిధిలోనికి చేశారు. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 17 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేశారు. నెహ్రూకి చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. అందువల్ల పిల్లల భవిష్యత్తు దృష్ట్యా పాలిటెక్నిక్ కళాశాలలను వనపర్తిలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేశారు. ఈ నియోజకవర్గానికి నెహ్రూ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి ఎంతో దగ్గర సంబంధం ఉందని ఆయన అన్నారు. నియోజకవర్గానికి ఎమ్మెల్యే పనిచేయడం నా అదృష్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల విజయ్ చందర్, మున్సిపల్ చైర్మన్ పుట్టపాకల మహేష్, వైస్ చైర్మన్ పాతనాటి కృష్ణ, డాక్టర్ పడగాల శ్రీనివాస్, సమన్వయకర్త లక్కాకుల సతీష్, ద్వారపోగు వెంకటేష్, కౌన్సిలర్ చీర్ల సత్యం, నందిమల్ల శ్యామ్, సుమిత్ర యాదగిరి, అంబటి రమేష్, కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నాతో పాటు ఇక్కడ పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ కానీ, పట్టణ పార్టీ అధ్యక్షులు కానీ, మిగతా కౌన్సిలర్స్ కానీ, మిగతా కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరికీ ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసిన అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నా.